ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవుల మీద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నేశారా? ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గనక గెలిస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు కేసీఆర్ సొంతం అవ్వడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవుల మీద కేసీఆర్ కన్నేశారని, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గనక రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు కేసీఆర్కి సొంతం అవ్వడం ఖాయం అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఇది వాస్తవమా? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఈ న్యూస్కి ఆధారాలు మనం చూస్తే కనుక, ఆధారాలను చెప్పుకుంటే కనుక కొన్ని బలమైనటువంటి అంశాలు ఇలాంటి న్యూస్కి ఉన్నాయి. ఏంటి వాటికనంటే, ఒకనొక సమయంలో మచిలీపట్నం ఓడరేవులో తెలంగాణ భాగస్వామ్యం తీసుకోవాలనేటువంటి ఒక ప్లాన్ చేశారు అప్పట్లో. ఓకే. ఆ మేరకు ఫైల్స్ కూడా మూవ్ అయినాయి. కొన్ని అంటే చర్చలు కూడా జరిగినాయి. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు కూడా జరిగినాయి. ఎందుకంటే తెలంగాణకి సముద్ర తీరం లేదు, అందుకని ఓడరేవులు కావాలి అనేది ఒక ఆలోచన ఉంది. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ చేయాలని, ఇక్కడ ఏదో డ్రై ఫ్రూట్స్ ఏదో తయారు చేయాలని చెప్పి ఒకసారి ఏదో ప్లాన్ చేశారు తెలంగాణలో కేసీఆర్. అది కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంది తన శిష్యుడే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసింది కూడా కేసీఆరే కదా, జగన్మోహన్ రెడ్డిని. సో కాబట్టి అసలు మచిలీపట్నం ఓడరేవు తీసుకుంటే పోతుంది, ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ వే ఎలాగో వేస్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకి, కాబట్టి అక్కడ మచిలీపట్నం ఓడరేవుని కంప్లీట్గా తీసేసుకుంటే పోతుందని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఓకే. ఆలోచన చేసినటువంటి క్రమంలో మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ఓడరేవుల్ని అదానీ అంబానీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చేసింది అనేది ఒకటి వచ్చింది. సో అదానీకి, అంబానీకి కాదు కానీ అదానీ మొత్తం వరుసగా గుజరాత్ నుంచి ఎయిర్పోర్ట్లో ఓడరేవులన్నింటినీ లీజుకి తీసుకోవడం, లేదంటే ఓన్ చేసుకోవడం, లేదంటే నిర్వహణకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. లాస్ట్కి విశాఖలో ఓడరేవులో కూడా కొంత భాగాన్ని ఆల్రెడీ ఆయన తీసేసుకున్నాడు అదానీ. సో అదానీకి ఓడరేవులు ఇస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడరేవులకు సంబంధించిన ఒప్పందాలు కూడా అదానీతోటి కొన్ని కుదుర్చుకున్నాడు. ఆయన దావోస్ వెళ్ళిన సందర్భంగా అదానీతోటే మాట్లాడుకున్నాడు ఆయన. ప్లస్ అదానీ కూడా ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించిన మంచి మిత్రుడు కాబట్టి, అలాగే అదానీ జగన్మోహన్ రెడ్డికి కూడా క్లోజ్గా మూవ్ అయ్యాడు. అలాంటి 2-3 సార్లు రావడం కూడా జరిగింది. అసలు అదానీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కూడా ఇబ్బంది లేదు అని అంటారు. అలాగే పరిమళ నత్వాని రాజ్యసభ ఉన్నంతకాలం అతనికి బెయిల్కి ఏమి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డికి అని అంటారు. అంటే పరిమళ నత్వానికి రాజ్యసభ ఇవ్వటం, అదానికి ఓడరేవులు ఇవ్వటం, ఈ రెండు కారణంగానే ఆయనకి బెయిల్ రద్దు కాకుండా బెయిల్ మీద కంటిన్యూ కావడానికి కారణం అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు రాజకీయ వర్గాల్లో. సో ఇప్పుడు కేసీఆర్ ఓడరేవులు నిజంగా తీసుకుంటారంటే, ఇప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదించినటువంటి డబ్బు ఎంత ఉంది అనేదానికి అన్లిమిటెడ్, అది ఎంత ఉందో అన్లిమిటెడ్గా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి కేసీఆర్ కూడా ఒకనొక సందర్భంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి దేశవ్యాప్తంగా నేనే పెట్టుబడి పెడతానని ఒక జర్నలిస్ట్కి, నేషనల్ మీడియాకు సంబంధించిన ఒక జర్నలిస్టులకి చెప్పారని, ఆయన అది లీక్ చేశారని కూడా చర్చ జరిగింది. ప్లస్ హయ్యెస్ట్ నిధులు సమకూర్చుకున్నటువంటి, హయ్యెస్ట్ ఆస్తులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దేశంలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నిటికన్నా కూడా. సో కాబట్టి ఆ డబ్బు ఎక్కడ పెట్టాలనో తెలియాలి, ఎక్కడో దగ్గర పెట్టాలి కదా, పెట్టుబడి అయితే పెట్టాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ అది సొంత పార్టీ, ఇంటి పార్టీ, అది సొంత పార్టీ ఆయనది. సో కాబట్టి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా ఆయనయే ఉంటాయి. సో ఆయనకి ఈ 10 సంవత్సరాల్లో సీఎంగా ఉన్నప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదించినంత సంపదని ఏ సీఎం సంపాదించలేదు భారతదేశ చరిత్రలో అనేది విమర్శిస్తూ ఉంటారు. బీజేపీ విమర్శిస్తుంది, కాంగ్రెస్ విమర్శిస్తుంటుంది, ఇవన్నీ విమర్శిస్తున్నటువంటి సంగతి మనం చూసాం. కాబట్టి పుష్కలంగా సంపద ఉంది కేసీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి. దాన్ని ఎక్కడో దగ్గర అయితే ఇన్వెస్ట్ చేయాలి, పెట్టుబడి అయితే పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇప్పుడైతే అధికారం లేదు తెలంగాణలో. సో అధికారం లేనప్పుడు ఇక్కడ ఏదైనా పెట్టుబడి పెడితే ఇమీడియట్గా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి అసలు అధికారంలో ఉన్నప్పుడే ఢిల్లీలో పెట్టుబడి పెట్టాలని చూశారు. లిక్కర్ వ్యవహారం, లిక్కర్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం దాకా దాన్ని
విస్తరింపజేయాలని చెప్పి లిక్కర్లో ఒక 100 కోట్ల రూపాయలు డీల్ చేస్తూ కవిత దొరికిపోయింది. ఇప్పుడు తీహార్ జైల్లో ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే నెక్స్ట్ అసలు ఏం చేయాలి? ఇప్పుడు సంపద అయితే ఉంది, 10 సంవత్సరాల పాటు పోగు చేసుకున్నటువంటి సంపద ఉంది, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది. దాన్ని ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు శిష్యుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఆయన మళ్ళీ ఇంకోసారి సీఎం అయితే కనుక మొత్తం ఈ సంపద అంతా అక్కడికి డంప్ చేసి అక్కడ ఓడరేవుల మిల్లలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అలాంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో అలాగే కల్వకుంట్ల ఫ్యామిలీ ఉందని చెప్పి వినిపిస్తుంది. దానికి ఇంకొక బలం చేకూరు ఇంకొక కాజ్ కూడా ఏంటంటే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే అంశం వచ్చినప్పుడు మేము టెండర్ వేస్తామని చెప్పి వీళ్ళు ముందు వచ్చారు. కల్వకుంట్ల ఫ్యామిలీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ సంబంధించి గ్లోబల్ టెండర్ ఇస్తే ఆ టెండర్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేసి కేటీఆర్ ముందుకు వచ్చాడు. అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, మంత్రిగా ఉన్నప్పుడు. అంటే గవర్నమెంట్ తరఫు నుంచి టెండర్ వేస్తారో వీళ్ళు ప్రైవేట్గా వేస్తారో తెలియదు. సో మొత్తం మీద వీళ్ళైతే అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా, ఉక్కు కర్మాగారం మీద కూడా కన్నేశారు. అధికారంలో ఉన్నప్పుడే కన్నేశారు. సరే, అధికారం పోయినా కానీ వాళ్ళ దగ్గర సంపదకి ఏం కొదవలేదు కాబట్టి దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఇప్పుడు ఆల్రెడీ మచిలీపట్నానికి సంబంధించి ఓడరేవు సంబంధించి భాగస్వామ్యంగా తీసుకుందామా అనే ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఇది ప్రభుత్వం టు ప్రభుత్వం, అలా కాదు, అసలు ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా ఓడరేవులన్నీ కూడా, కాబట్టి అసలు మనమే తీసేసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అదేదో ఆలోచన చేసి చర్చలు జరిపారు వీళ్ళిద్దరూ, జగన్ అండ్ కేసీఆర్ అనేది కూడా వినిపించింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే, రేపు 13వ తారీఖున జరిగేటువంటి పోలింగ్ దాన్ని బట్టి మళ్ళీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అనేది తేలిపోతుంది. సో ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే, తన శిష్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారా ఓడరేవుల్ని తీసుకొని అదానిలాగా అవి ఆ సంపదని, తెలంగాణలో సంపాదించినటువంటి సంపదని అక్కడ పెట్టుబడిగా పెట్టి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. దానికి సిద్ధంగా ఉన్నాడు. మచిలీపట్నం ఓడరేవుని ఇవ్వడానికి కూడా టెండర్ ద్వారానే కదా. అంటే ఏముంది, టెండర్ అంటే అందరికీ తెలిసిందే, సిండికేట్ అవుతారు, ఎవరికి కావాల్సిన చోటు వాళ్ళు తీసుకుంటారు. అది మామూలే కదా జరిగేది, అది నగ్న సత్యం, అదే మనం చెప్పవసరంలే. సో ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆదానితోటి టైఅప్ అయి తీసుకుంటారేమో వీళ్ళిద్దరూ, జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్. ఇవి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలి. అందుకే కేసీఆర్ ఏం చెప్తున్నాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ఏపీలోకి అని చెప్పి, ఈయన ఇక్కడి నుంచి నాకు ఆ రాజకీయాలతో సంబంధం లేదు ఏపీ అని అంటూనే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి బలంగా కోరుకుంటున్నటువంటి వ్యక్తుల్లో మొదట ఎవరైనా ఉంటారంటే కేసీఆర్. దానికి కారణం ఏంటంటే ఇది మచిలీపట్నం ఓడరేవుని సొంతం చేసుకోవాలి. సో దానికి సంబంధించి ఆల్రెడీ భూములు కేటాయింపు అన్నీ జరిగినాయి. మచిలీపట్నం ఓడరేవుకి సంబంధించి ఆల్రెడీ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ వే కూడా శాంక్షన్ అయింది. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి ఓడరేవుల్ని వాళ్ళ సొంతగా కూడా పంచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా కాకుండా సొంతగా కూడా పెట్టుబడులు పెట్టి ఆదానితో కలిసి పంచుకునేటువంటి అవకాశం, ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ అమరావతి ప్రాజెక్టు మీద కుట్రబడి దాన్ని బలహీనపరిచాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సంపదల మీద కన్నేశారు. ప్రైవేటు ఎక్కడైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వచ్చినా, ఓడరేవులు వేళ్ళనికి వచ్చినా ఇమీడియట్గా టెండర్ వేసి సొంతం చేసుకునే అవకాశం ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి సహకారం కావాలి కాబట్టి మళ్ళీ సీఎం కావాలి జగన్మోహన్ రెడ్డి అని కోరుకుంటున్నటువంటి ఫ్యామిలీలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఒకటి అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవట్లో ఏమాత్రం సందేహం లేదు.